హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు చాలా కామనెస్ట్గా అడిగే క్వశ్చన్స్, అంటే ప్రెగ్నెన్సీ పరంగా ప్లాన్ చేస్తున్న వాళ్ళకు కంపల్సరీ ఇంజెక్షన్స్ అవసరమా, అది తీసుకోవడం వల్ల అంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుందా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. సో బేసికల్లీ ఏంటంటే మనకు ఇంజెక్షన్స్ కూడా అందరికీ అడ్వైజబుల్ కాదు. అసలు ఎవరికి అవసరం అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కపుల్ వచ్చినప్పుడు మనం ఇద్దరు సైడ్ నుంచి హార్మోన్స్ ఫస్ట్ విజిట్లోనే చెక్ చేస్తాం. సో దట్ హార్మోన్స్ పరంగా లేడీస్లో మనకు ఎగ్ పెరుగుదల కెపాసిటీ నార్మల్గా ఉందా, ఏమైనా తక్కువగా ఉందా, మరీ తక్కువ ఉన్న ప్రాబ్లమే, ఎక్కువగా ఉన్న ప్రాబ్లమే. ఎక్కువగా ఉంటే పీసీఓడీ సస్పెక్ట్ చేస్తాం, తక్కువగా ఉంటే మాత్రం మనకు రిజర్వ్ తగ్గిపోతుందా అనేది తెలుస్తుంది. సో బేస్ లైన్ హార్మోన్స్ ఎవాల్యుయేషన్ చేశాక ఈవెన్ హస్బెండ్ సైడ్ నుంచి కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. వాళ్ళ సైడ్ నుంచి ఏంటంటే వీరకణాల కౌంట్ కానీ, కదలిక, మార్ఫాలజీ అండ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అవన్నీ నార్మల్గా ఉన్నాయా లేవా అనేది ఇద్దరు సైడ్ నుంచి కూడా చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకొని ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ప్లెయిన్ ఓవులేషన్ ఇండెక్షనే ఇస్తాం. అంటే లైక్ టాబ్లెట్స్ సెకండ్ డే నుంచి టాబ్లెట్స్ పెట్టేసి 5 డేస్కి ఇస్తాము. ఇచ్చేసి తర్వాత స్కాన్స్ 11th డే ఆన్వర్డ్స్ స్టార్ట్ చేస్తాం. సో ఈ స్కాన్లో ఏంటంటే ఎగ్ పెరుగుదల నార్మల్గా ఉందా, అంటే కరెక్ట్ టైంకి పెరుగుతుందా లేదా, అండ్ ఎగ్ విడుదల అవుతుందా లేదా, ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం. అలా ప్లెయిన్ ఓవులేషన్ ఇండక్షన్ అట్లీస్ట్ ఒక 2 to 3 సైకిల్స్ ట్రై చేయండి అంటాం. అలా కూడా కుదరినప్పుడు అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే కొందరికి టాబ్లెట్స్తో ఎగ్ డెవలప్మెంట్ రాదు. ఎప్పుడు రాదు అని అంటే మనకు ఓవర్ వెయిట్ ఉన్నా, లేదు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, లేదు పీసీఓ పేషెంట్స్ ఉన్నా, అంటే యానోవులేషన్ అంటాం, వాళ్ళకు పీరియడ్స్ వచ్చినా ఎగ్ డెవలప్మెంట్ అనేది ఉండదు. సో అలా యానోవులేషన్ ఉన్నా, లేదు ఎండోమెట్రోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, లేదు మనకు ఏఎంహెచ్ రిజర్వ్ చాలా తక్కువగా ఉన్న వాళ్ళకు టాబ్లెట్స్ ఎన్ని నెలలు వాడినా, ఎంత ఓవర్డోసేజ్ ఇచ్చినా ఎగ్ డెవలప్మెంట్ ఉండదు. అలాంటి పేషెంట్స్ అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే అప్పుడు మనం ఇంజెక్షన్స్ యాడ్ చేస్తాం. అంతేకాని స్ట్రైట్ అవే ఫస్ట్ సైకిల్లో ఇంజెక్షన్స్ అనేది అడ్వైజబుల్ కాదు. సో ఫస్ట్ టాబ్లెట్స్తో ట్రై చేస్తాము, దాన్ని బట్టి ఆ రెస్పాన్స్ బట్టి ఇంజెక్షన్స్ యాడ్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేస్తాం. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పేషెంట్స్కి ఏంటంటే మనం ఇంజెక్షన్స్ యూజువల్గా సెకండ్ డే నుంచే స్టార్ట్ చేస్తాం. టాబ్లెట్స్తో పాటుగా ఇంజెక్షన్స్ ఐదర్ ఫ్రమ్ సెకండ్ డే నుంచి, కొందరికి 5th డే నుంచి యాడ్ చేస్తాం, కొందరికి 7th డే నుంచి యాడ్ చేస్తాం. సో అలా యాడ్ చేసి డెఫినెట్గా అంటే మనకు టార్గెట్ ఎలా ఉంటుందంటే ఇంజెక్షన్స్ పెట్టినప్పుడు డెఫినెట్గా నెంబర్ ఆఫ్ ఎగ్స్ అండ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్కి మనం ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇప్పుడు నార్మల్గా టాబ్లెట్స్తో ట్రై చేసినప్పుడు సింగిల్ ఎగ్ రావచ్చు, ఇంజెక్షన్స్ పెట్టినప్పుడు ఏంటంటే అట్లీస్ట్ ఒక 2 to 3 ఎగ్స్ వస్తాయి. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం మనకు నార్మల్గా ట్రయల్ చేయడమా, లేదు హస్బెండ్ సైడ్ నుంచి కూడా మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఉంటే కూడా ఐయుఐకి సజెషన్ ఇస్తాం. సో సింగిల్ ఎగ్ బదులు మనకు 2 or 3 ఎగ్స్ వస్తే సేఫర్ సైడ్ అన్నట్టు. సో ఆ ఉద్దేశంతో మనకు అంటే ఐయుఐ ప్లాన్ అలా ఉన్నప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా ఇంజెక్షన్స్ కూడా పెడతాం. ఎందుకోసం అంటే నెంబర్ ఆఫ్ ఎగ్స్ బెటర్ వస్తాయి, అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ కూడా బెటర్ ఉంటుంది. సో అలా మనకు ఛాన్సెస్ అంటే సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకున్నామంటే ఉట్టి టాబ్లెట్స్ అంటే అందరికీ ఇంజెక్షన్స్ అవసరమా, లేకపోతే ఉట్టి టాబ్లెట్సే సరిపోతాయి అనేది తెలుసుకున్నాం. సో ఎవరికైతే ఇండికేటెడో టాబ్లెట్స్తో రెస్పాన్స్ రాని వాళ్ళకు, లేదు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకు, అండ్ లాంగ్ టైం అంటే మ్యారేజ్ అయ్యి ఒక 5-6 years అయిన వాళ్ళకు, లేదు మేల్ ఫ్యాక్టరీ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకు, అలాంటి పేషెంట్స్కి మాత్రం మనం యూజువల్గా ఇంజెక్షన్స్ స్టార్ట్ చేస్తాం. కొందరికి ఏంటంటే మనకి ఇంజెక్షన్స్ పెట్టినా రెస్పాన్స్ రాదు. అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే మెడిసిన్స్ మార్చడమా లేకపోతే ఇంజెక్షన్స్ మార్చడమో చేస్తాం. సో అలా మార్చిన తర్వాత కూడా ఎగ్ డెవలప్మెంట్ రానప్పుడు అప్పుడు మనం వేరే ఆప్షన్స్ అంటే అయితే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేసి చూసుకోవడమా, లేదు హయ్యర్ మెథడ్కి వెళ్ళడమా అనేది దాన్ని బట్టి అంటే రెస్పాన్స్ బట్టి మనం డిసైడ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.